అందరికీ నమస్కారం. మరి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో అరుంధతి యువజన సంఘం వారి పేటలో మరి ఇక్కడ మా పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ సామాజిక వర్గానికి మరి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా కనపాల రాముడు గారు ఆ కుటుంబ సభ్యులు, అలాగే మా ఎంఆర్పిఎస్ యువత అంతా కూడా, మాదిగ దొండర యువత అంతా కూడా, అలాగే నరసింహమూర్తి గారు పెద్దలు, వీరందరూ ఆధ్వర్యంలో కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించే క్రమంలో ఈరోజు తాటిపాక గ్రామంలో ఇంటింటా తిరిగి మా ప్రచారాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నాం. మన రాజోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దేవ వరప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్నత విద్యావంతుడు. అతనికి రిటైర్డ్ ఐఏఎస్గా దాదాపు 30 సంవత్సరాల పరిపాలన దక్షిణ కలిగినటువంటి అవగాహన ఉన్న వ్యక్తి. గ్రామాలని బాగు చేసుకుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో ఆయనకి సుదీర్ఘమైన ఒక పేపర్ వర్క్ చేసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా ఈ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దేవ వరప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తు. ఆ గాజు గ్లాసు గుర్తుపై మీరు ఓటేయాలి. అదేవిధంగా ఆ గాజు గ్లాసు గుర్తు ఈవీఎం బాక్స్లో 4 నెంబర్లో ఉంటుంది. అలాగే దివంగత నేత ప్రీతం నాయకుడు కోనసీమ ముద్దుబిడ్డ మరి మన బాలయోగి గారి అబ్బాయి హరీష్ మాధురి గారి గుర్తు సైకిల్. ఆయన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అమలాపురం పార్లమెంట్ పరిధి. ఆయన సైకిల్ గుర్తుపై మరి ఓటేయాలి. అది కూడా ఈవీఎం 4లో ఉంటుంది. ఖచ్చితంగా మన మాదిగ సామాజిక వర్గం అంతా కూడా అన్న మానేశ్వరి మహాజన నేత మందా కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఆయన చెప్పాడంటే మనం చేసేయాలా. ఎవరు కూడా ఒక కోటి పోకుండా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనం నిరంతరం శ్రమించి ఉన్న తక్కువ రోజుల్లో మన యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి మన మహిళలకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి కూడా, వృద్ధులకు ఓటు వేసే విషయాన్ని మన యువకులంతా కూడా మరి బాధ్యత తీసుకుని ఆ పోలింగ్ ముగిసే వరకు, ఆ పోలింగ్ బాక్స్ ఈవీఎం బాక్సులు సీల్ వేసే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి మన సహోదరులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం ముగిసే వరకు మన వంతు పాత్ర పోషించమని అన్న ఆజ్ఞనిచ్చారు. దాన్ని అమలు చేయడం మన బాధ్యత. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలి. ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపుగా అభివర్ణించారు కనుక దీన్ని మనం భుజాన్ని వేసుకుని గెలిపించే పాత్ర ఈరోజు రాజోలు నియోజకవర్గంలో ప్రతి మాదిగ సామాజిక వర్గం చెందిన ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి గడప తొక్కాం, ప్రతి మనిషిని కలుస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా మన రాజోలు నియోజకవర్గం మన నాయకుడు నూటుకూరు సత్యనారాయణ గారు, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర జిల్లా అధికార ప్రతినిధి, ఎంఆర్పిఎస్ రాజోలు నియోజకవర్గం నాయకులు, అధ్యక్షులు, అదేవిధంగా మన బొంతు సుధాకర్ మాదిగ జనసేన నాయకులు, రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, అలాగే నేను మన మిత్రులు మా కండెల వెంకటేశ్వరరావు గారు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ గ్రామ శాఖ మొగలకూరు కుదురు అధ్యక్షులు, ఇంకా తదితర పెద్దలు అందరూ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, అలాగే మరి చాట్ల దావిద్ గారు, అందరం కలిసికట్టుగా, అలాగే మా ఏరుబండి చిన్ని గారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన కుటుంబాల్లో ఎవరైతే మన అన్నతమ్ముడు కానీ, మన కుటుంబస్తులు కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే నిద్రాహారాలు మాని మనం ఏ విధంగా అయితే కష్టపడి అభ్యర్థి మన కుటుంబస్తుడి కోసం గెలుపుకి మనం నిరంతరం కష్టపడతామో, శ్రమిస్తామో, అదేవిధంగా కులమతాలకు అతీతంగా ఈ ఎన్డీఏ నిర్ణయించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించి ఎన్డీఏ అధికారం వచ్చిందంటే కేవలం మాదిగల శ్రమతో వచ్చిందని ఒక నినాదాన్ని మనం తీసుకురావాల్సిందిగా మన పిలిపించిన మహాజనేత మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి గౌరవం తెచ్చే విధంగా మన ఏబిసిడి వర్గీయ లక్ష్య సాధన మనం సాధించుకునే విధంగా ఈ గెలుపు ఉండబోతుంది. ఇది ఒక చరిత్రలో 2024 జరగబోయే ఎలక్షన్ ఒక చరిత్రలో ఒక మైలురాయి ఘట్టంగా నిలవబోతుందని మీ అందరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్డీఏ గెలుపుకి కృషి చేయాలని నా మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై మాదిగ, జై ఎన్డీఏ కూటమి. ఓకే.